ఇప్పుడు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చేపల ముక్కల్లో లైట్గా వాటర్ వేసుకుని చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం. దీంట్లోనే 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికేలోపు మనం ఒక 12 ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మనం సెపరేట్ చేసేసుకోవాలి, వాటర్లోంచి తీసేయాలి. ముక్కల్ని ఇలా వాటర్లోంచి సెపరేట్ చేసేసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు లైట్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ అవ్వగానే మనం ముక్కల్ని అందులోకి వేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటిని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మనం గరిటె పెట్టి తిప్పకుండా అలాగే వదిలేసి బాగా వేయించుకోవాలి. 5 నిమిషాలు పోయిన తర్వాత మనం ముక్కల్ని ఇలా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి. ఇలా చేప ముక్కల్ని 2 పక్కల వేపుకుంటూ బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి ఎంత ఎర్రగా వేగితే మనకంత బాగా టేస్ట్ వస్తుంది. ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఈ ఆయిల్లో కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది వేయించుకుని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి ఎర్రగా. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం పట్టుకున్న పొడి ఉంది కదా, మిర్చి పొడి, అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దోరగా వేయించుకుంటే ఈ ఆయిల్లో తర్వాత చేప ముక్కలు కూడా దీంట్లో వేసుకొని బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇదే ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న కరివేపాకు, ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం మంచిగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నేను చేసిన చేపల ఫ్రై అనేది? చూసి మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది. ఓకేనా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను పెట్టగలుగుతాను.